గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం థైరాయిడ్ సమస్యకి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో తెలుసుకోబోతున్నాం. దీనిపై మనతో మాట్లాడేందుకు స్టార్ హోమియోపతి నుంచి డాక్టర్ కృష్ణమూర్తి టీవీ స్టూడియోలో ఉన్నారు. మీకు ఈ సమస్య ఉంటే మీరు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. మీరు కాల్ చేసిన నెంబర్స్ 66660337 ఆర్ 333. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ థైరాయిడ్ అనేది ఇప్పుడు ఎంత కామన్ అయిపోయిందండి? ఎంత పర్సెంట్ పెరిగిందంటారు గతంతో పోలిస్తే? సో యాక్చువల్గా ఇప్పుడు థైరాయిడ్ అనేది చాలా మోస్ట్ కామన్గా కనిపిస్తున్న డిసీజ్ అండి. 100కి ఒక 10 నుంచి 20% మంది దీనికి సఫర్ అవుతున్నట్టుగా ఇప్పుడు అంచనాలు ఉన్నాయి. సో థైరాయిడ్ గ్లాండ్ అనేది మన నెక్ దగ్గర ఉండే ఒక బటర్ఫ్లై షేప్ గ్లాండ్ అండి. సో ఈ గ్లాండ్ ఫంక్షన్ తీరు అనేది శరీరంలోని అన్ని జీవక్రియలు కూడా దీనిపైన ఆధారపడి ఉంటుంటాయి. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోన్ సమస్యలు అంటే లైక్ అది హార్మోన్ తగ్గినా ప్రాబ్లంగా ఉంటుంది, అలాగే పెరుగుతున్నా కూడా ప్రాబ్లంగా ఉంటుంది. సో ఎప్పుడైతే థైరాయిడ్ గ్లాండ్ నుంచి సరి అయినంత హార్మోన్ మనం హైపోథైరాయిడిజం అంటారు. సో అండర్ యాక్టివ్ గ్లాండ్ అంటారు దీన్ని. సో ఈ హైపోథైరాయిడిజంలో చాలా వరకు ఈ మన జీవక్రియలన్నీ కూడా చాలా స్లో అయిపోతుంటాయి. సో ఫంక్షన్స్ అన్నీ కూడా తగ్గిపోతుంటాయి. సో దీంతో వాళ్ళ పేషెంట్స్లో డ్రై స్కిన్, డ్రై హెయిర్, అలాగే హెయిర్ లాస్, అలాగే వాళ్ళ డైజెషన్ సరిగా ఉండకపోవడము, కాన్స్టిపేషన్, అలాగే ఈ యొక్క రెస్పిరేటరీ రేటు, హార్ట్ రేట్ కూడా తగ్గిపోతుండడం, అలాగే వారి వర్క్ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం, అలాగే కాస్త శ్రమ చేసినా కూడా వాళ్ళ బాడీ పెయిన్స్ రావడం, మజిల్ పెయిన్స్ రావడం, అలాగే ఎస్పెషల్లీగా ఆస్టియోఆర్థరైటిస్ చాలా ఎర్లీగా స్టార్ట్ కావడం, అలాగే స్త్రీలలో అయితే పీసీఓడి సమస్యలు దారితీసే అవకాశం ఉంది, అలాగే మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్కి దారితీసి, అలాగే బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశం ఉంది. ఫస్ట్ కాలర్ ఉన్నారండి, వెంకటేశ్వరరావు గారు కాల్ చేశారు, మాట్లాడండి. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇది నాకు ఒక 3 నెలల నుంచి విరోచనము తిన్నప్పుడల్లా అవుతున్నది సార్. ఓకే. అయితే అంతకుముందు 2 సార్లు జరిగేది. తినకముందు ఒకసారి పొద్దున్నే, తిన్న తర్వాత కూడా ఫ్రీగా అయ్యేది. ఓకే. అయితే ఈ మధ్య ఏమవుతున్నది అని అంటే పొద్దున మధ్యనే అవుతున్నది, కానీ రెండోసారి విరోచనం అయ్యేటప్పుడు మాత్రం పల్చగా అవుతున్నది. అది తిన్న వెంటనే కడుపు నొప్పి లేస్తూ వస్తున్నారు సార్. ఓకే. అయితే థైరాయిడ్ టెస్ట్ చేయించాను సార్. థైరాయిడ్ ఉన్నదని చెప్పి డాక్టర్ చెప్పారు. థైరాయిడ్ కును ఈ విరోచనాలకి దీనికి సంబంధం ఏమన్నా ఉంటుందా సార్? యా సార్, మీరు చెప్తున్నారు అంటే ఫ్రీక్వెంట్గా స్టూల్స్ పాస్ చేస్తున్నారు, అది డయేరియా కండిషన్ అండి. సో ఎస్పెషల్లీ హైపర్ థైరాయిడిజంలో అంటే థైరాయిడ్ ఓవర్గా అంటే థైరాయిడ్ ఫంక్షన్ అనేది ఓవర్గా అవుతున్నప్పుడు, అలాగే థైరాయిడ్ హార్మోన్ ఎక్సెస్గా రిలీజ్ అవుతున్న కండిషన్ హైపర్ థైరాయిడిజం అంటారు. సో ఈ హైపర్ థైరాయిడిజంలో మాత్రం ఇలాంటి కండిషన్ చూస్తున్నాం. అంటే డయేరియాస్ వచ్చే అవకాశం ఉంటుంది. తిన్న తర్వాత మోషన్స్, అలాగే డైలీ 5 to 6 times పాస్ చేయడం, అలాగే కాళ్ళల్లో విపరీతమైన అంటే మజిల్ పెయిన్స్ రావడము, క్రాంప్స్ రావడము, అలాగే ఎంత తిన్నా కూడా నీరసంగా ఉండడం, అలాగే ఫ్రీక్వెంట్గా కూడా ఆకలి అవుతుండడం, ఇవన్నీ కూడా హైపర్ థైరాయిడిజం లక్షణాలండి. అంటే మీరు ఇందాక అంటున్నారు ఏ డాక్టర్ గారు చెప్పారు థైరాయిడిజం ఉన్నది అంటున్నారు కాబట్టి, సో ఎస్పెషల్లీగా హైపర్ థైరాయిడిజంలో ఇలాంటి డయేరియా కండిషన్ చూస్తుంటాం. ఒకవేళ థైరాయిడ్ రిలేటెడ్ కాకుండా కనుక డయేరియాస్ ఉంటే కనుక మనం ఇతర వేరే అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే కోలాన్ ఇన్ఫెక్షన్స్, అంటే ఎస్పెషల్లీ పెద్ద పేగుల్లో ఉండే ఇన్ఫెక్షన్స్ మూలాన కూడా ఇలా ఫ్రీక్వెంట్ డయేరియాస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఐబిఎస్ అంటే ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అని ఉంటుంది. సో దీంట్లో కూడా ఈ ఫ్రీక్వెంట్గా డయేరియాస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే క్రానిక్ అమీబియాసిస్ ఎవరైతే బాధపడుతుంటారో వీరి లోపల కూడా ఈ డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ తిన్న తర్వాత మోషన్ అవడానికి కూడా ఈ క్రానిక్ అమీబియాస్ లక్షణాలండి. సో ఒకసారి మీ థైరాయిడ్ రిపోర్ట్ కనుక మా బ్రాంచ్కి వచ్చి చూపిస్తే కనుక డెఫినెట్గా మీ యొక్క హైపర్ థైరాయిడిజం ఉందా, హైపోథైరాయిడిజం ఉందా అనేది మనం కూలంకుషంగా చర్చించి చెప్పగలుగుతామండి. అలాగే దానికి సరి అయిన ట్రీట్మెంట్ హోమియోపతిలో అవైలబుల్ ఉంది. సో మేము మా బ్రాంచ్లో కలిస్తే కనుక మీకు ట్రీట్మెంట్ ఇస్తామండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. హలో హలో మాట్లాడండి డాక్టర్ గారితో. ఓకే. హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇది యాక్చువల్గా మా వైఫ్కి వచ్చేసి థైరాయిడ్ ఉందండి, 150 అబోవ్ ఉండే. ఓకే. బట్ రీసెంట్గా ఒక 2 days బ్యాక్ చెక్ చేసినట్లయితే అది ప్రాబ్లం ఏం లేదు, నార్మల్గా ఉంది. ఓకే. బట్ అది ఇంతకుముందు థైరోనార్మ్ వాడుతున్నాము. ఓకే. ఇప్పుడు కంటిన్యూ చేయాల్సి ఉంటుందా అండి, అవసరం లేదా? ఇప్పుడు ఎంత వాడుతున్నారండి థైరోనామ్? 100 అండి. ఓకే సార్, అంటే మీ వైఫ్ది థైరాయిడ్ లెవెల్స్ బట్టి డాక్టర్ గారు 100 mcg వాడమని చెప్పారు. సో ఇది థైరాయిడ్ ఫంక్షన్ తగ్గింది కాబట్టి ఇది బయట నుంచి రిప్లేస్మెంట్ ఇస్తున్నాం. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఈ రిప్లేస్మెంట్ అనేది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది అకార్డింగ్ టు అలోపతి.
సో ఈ థైరాయిడ్ ఫంక్షన్ని మెరుగుపరిచేందుకు మా దగ్గర జీసీఎస్ థెరపీ అని ఉంది, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ థెరపీ అని ఉంది. సో ఈ థెరపీ ద్వారా హోమియోపతి ద్వారా మందులు ఇస్తే కనుక సో ఈ థైరాయిడ్ ఫంక్షన్ని మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అలాగే థైరాయిడ్ హార్మోన్ సెక్రెషన్ని కూడా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఏం చేస్తుంటామంటే ఎట్లా థైరాయిడ్ హార్మోన్ ఎలా పెరుగుతుంటుందో సో మీరు బయట నుంచి తీసుకునే ట్యాబ్లెట్ డోసేజ్ని మనం తగ్గించుకుంటూ వెళ్తాం. అంటే 100 mcgని 75 to 50, 50 to 25, 25 to 0 గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. సో థైరాయిడ్ యొక్క న్యాచురల్గా పనితీరును మనం మెరుగుపరుస్తున్నప్పుడు ఏమవుతుందంటే థైరాయిడ్ వల్ల వచ్చి ఇతర కాంప్లికేషన్స్ లైక్ లేజినెస్ కానివ్వండి, డ్రౌజినెస్ కానివ్వండి, అలాగే మజిల్ పెయిన్స్ కానివ్వండి, ఆస్టియోఆర్థరైటిస్ కానీ ఇవన్నీ కూడా ముందుగా ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతుంటాం. సో బయట ఆర్టిఫిషియల్గా వాడే ట్యాబ్లెట్ కన్నా న్యాచురల్గా మనం ఎప్పుడైతే థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేట్ చేసే ఆ హార్మోన్ కనుక బాడీలో కనుక వస్తే కనుక డెఫినెట్గా ఇలాంటి ఫ్యూచర్ కాంప్లికేషన్స్ని మనం డిస్కంటిన్యూ చేయొచ్చండి. సో మీరు ప్రస్తుతం ఆ ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం ఉంది. సో వన్స్ హోమియోపతి స్టార్ట్ చేస్తే కనుక మీరు ఆ ట్యాబ్లెట్ డోసేజ్ని మనం తగ్గించుకుంటూ వస్తామండి. మదర్ ఫాదర్ ఇద్దరికి థైరాయిడ్ ఉంటే పిల్లలకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? సో హెరిడిటరీ పరంగా జనరల్గా 30 to 40% మనకి హెరిడిటరీగా వచ్చే అవకాశం ఉంటుంది, అంటే మదర్ ఫాదర్ ఉన్నప్పుడు. సో బోత్ ద పేరెంట్స్ అంటే మదర్ ఫాదర్ ఎఫెక్ట్ అయి ఉంటే కనుక డెఫినెట్గా పిల్లల్లో ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. బట్ పుట్టగానే రావాల్సిన అవసరం లేదండి. అంటే పుట్టిన తర్వాత రాకుండా క్రమంగా గ్రాడ్యువల్గా వాళ్ళు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు మదర్ ఎవరైతే సఫర్ అవుతుంటారో సో కంపల్సరీగా ఇప్పుడు పుట్టిన బేబీకి సో కంపల్సరీగా థైరాయిడ్ టెస్ట్ చేయించడం జరుగుతుంది. సో అంటే పీరియాడికల్గా థైరాయిడ్ టెస్ట్ చేయిస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే కొన్ని సిమ్టమ్స్ అంటే క్రై తక్కువగా ఉండడం, అలాగే ఇంటేక్ బేబీ యొక్క ఇంటేక్ తక్కువగా ఉన్నట్లయితే కూడా సో ఇమ్మీడియట్గా అటెన్షన్ తీసుకొని మనం థైరాయిడ్ టెస్ట్ చేయించాలి. అలాగే గ్రోత్ ఎప్పుడైతే రిటార్డేషన్ అవుతుంటుందో అంటే పిల్లల ఎదుగుదల అనేది సరిగా లేకపోవడము, అంటే ఆ ఏజ్కి క్రమంగా ఎంత పెరగాలో అంత పెరగకపోతున్నప్పుడు కూడా మనం వెంటనే థైరాయిడ్ పరీక్ష చేయించాల్సి ఉంటుంది. సో బోత్ ద పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు డెఫినెట్గా పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్రీక్వెంట్ మానిటర్ అనేది ఇంపార్టెంట్ అండి. అండ్ థైరాయిడ్ అనేది కంప్లీట్ క్యూర్ ఉంటుందా లేకపోతే దాన్ని కంట్రోల్ చేయడం వరకే ఉంటుందా ట్రీట్మెంట్ అనేది? సో డిపెండింగ్ ఆన్ పేషెంట్ కండిషన్ బట్టి, వాళ్ళ స్ట్రెస్ లెవెల్ బట్టి, వాళ్ళ ఆరిజిన్ బట్టి, అంటే సో థైరాయిడ్ ఫంక్షన్ని మనం మెరుగుపరచడానికి ఇప్పుడు లేటెస్ట్గా హోమియోపతిలో చాలా విధానాలు అవైలబుల్గా ఉన్నాయి, ఎస్పెషల్లీ జీసీఎస్ థెరపీ. సో ఈ థెరపీ ద్వారా ఏంటంటే వాళ్ళు ఎంతవరకు సఫర్ అవుతారు, వాళ్ళ థైరాయిడ్ పనితీరు ఎంతవరకు ఉంది అనేది డిసైడ్ చేసి వాళ్ళకి క్రమంగా మనం ట్రీట్మెంట్ ఇస్తుంటాం. సో ఎట్ ఎ సర్టెన్ పీరియడ్ లైక్ 1 year or 2 years తర్వాత థైరాయిడ్ ఫంక్షన్ అనేది మెరుగుపడే అవకాశం ఉంటుంది. సో కొన్ని కేసెస్లో ఆటో ఇమ్యూన్ హైపోథైరాయిడిజం ఉంటుంది, అంటే ఎస్పెషల్లీ వాళ్ళ ఇమ్యూనిటీ వ్యవస్థనే థైరాయిడ్ టిష్యూ పైన దాడి చేయడం జరుగుతుంది. సో అలాంటి కండిషన్లో మనకు కొంత టైం ఎక్కువ పడుతున్నా కూడా సో మ్యాక్సిమం పీపుల్ అంటే థైరాయిడ్తో మనం హోమియోపతి ద్వారా ఇంప్రూవ్ చేయొచ్చండి. సాధారణంగా మన బాడీలో థైరాయిడ్ గ్లాండ్ చేసే పనులు ఏంటి, అది ఎఫెక్ట్ అయితే మన బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి? థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇన్ఫ్యాక్ట్ ఒక రకమైన మాస్టర్ గ్లాండ్ అండి. ఈ థైరాయిడ్ నుంచి సెక్రెట్ అయ్యే హార్మోన్ ఎస్పెషల్లీ T4 కన్వర్ట్ అయ్యి T3 అనేది సో రక్తం ద్వారా మన బాడీ అన్ని ఆర్గాన్స్ కూడా ప్రవహిస్తుంటుంది. సో ఈ T3 మూలాన్ని ఏంటంటే బాడీలో సెల్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉంటుంటాయి. సో వాటి యొక్క జీవక్రియలు అన్నీ కూడా సక్రమంగా జరగాలంటే ఖచ్చితంగా ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ బీటింగ్ ఉండాలన్నా, లేకపోతే రెస్పిరేటరీ రేట్ కరెక్ట్గా ఉండాలన్నా, మన మజిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా పనిచేయాలన్నా, అలాగే బోన్స్ తొందరగా అరిగిపోకుండా ఉండాలన్నా ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్ తగ్గిపోతుందో ఆల్ ఈ యొక్క బయోలాజికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా వరకు స్లో అయిపోతుంటాయి. సో ఎంతవరకు తగ్గుతూ ఉంటే అంతవరకు స్లో అవుతుంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఓన్లీ శారీరకంగా కాదండి, మానసికంగా కూడా పేషెంట్స్ ఎఫెక్ట్ అవుతారు. అంటే మానసికంగా అంటే తొందరగా డిప్రెస్ అవ్వడము, అలాగే పనిపైన శ్రద్ధ ఉండకపోవడము, అలాగే ఏ కాస్త పని చేసినా చాలా అది అంటే చాలా తేలికైన వర్క్ కూడా వాళ్ళు చాలా బర్డెన్గా ఫీల్ అవుతుండడం. సో ఈ డిప్రెషన్ కూడా దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే థైరాయిడ్ సిమ్టమ్స్ కనిపిస్తుందో దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ గారిని సంప్రదించాలండి. నెక్స్ట్ కాలర్ అండి కాళేశ్వరరావు ఉన్నారు వెస్ట్ గోదావరి నుంచి. కాళేశ్వరరావు గారు మాట్లాడండి. నమస్తే అండి. సార్ నమస్తే అండి. సార్ మా పాపకి థైరాయిడ్ వచ్చింది. ఓకే. థైరాయిడ్ అది మీకు హోమియోపతి వాడు అనుకుంటుంది. ఓకే. అది మేము మీ దగ్గర చూపించాలనుకుంటున్నామండి. ఓకే. సరే ఎంత తన ఏజ్ ఎంత అండి? ఏమండి? తన ఏజ్ ఎంత అండి పాపది? 25 అండి. ఎంత అండి? 25. ఓకే. మ్యారీడా అండి? మ్యారేజ్ కాదండి. ఓకే సార్, అంటే తను పాప థైరాయిడ్ సఫర్ అవుతుంది అంటున్నారు, హైపోథైరాయిడిజం అయితే. సో డెఫినెట్గా మనము ఈ యొక్క థైరాయిడ్ని మనము హోమియోపతి ద్వారా
ఎస్పెషల్లీ మా దగ్గర జీసీఎస్ థెరపీ అవైలబుల్ ఉంది. సో ఈ థెరపీ ద్వారా మనము పాపకు హైపోథైరాయిడ్ నుంచి మనం పూర్తిగా నయం చేయొచ్చండి. తను వాడుతున్న ట్యాబ్లెట్ని మనం మెల్లిమెల్లిగా కొద్ది రోజుల్లోనే గ్రాడ్యువల్గా ట్యాంపర్ చేయడం జరుగుతుంది. సో వన్స్ తన థైరాయిడ్ గ్లాండ్ని మనం స్టిమ్యులేట్ చేసి హార్మోన్ ప్రాపర్గా వస్తున్నప్పుడు తనకి ఈ యొక్క సిమ్టమ్స్ అన్నీ కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోతాయి. అంటే ఎస్పెషల్గా ఓవర్ వెయిట్ కానివ్వండి, అలాగే డ్రౌజినెస్ కానివ్వండి, అలాగే మజిల్ పెయిన్స్ కానివ్వండి, అలాగే బోనీ పెయిన్స్ కానివ్వండి, అలాగే ఎస్పెషల్లీ ఫీమేల్స్ లోపల మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉన్నప్పుడు ఇవి కూడా థైరాయిడ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు సో ఆటోమేటిక్గా ఈ మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ కూడా తగ్గిపోతుంది. అండ్ మున్ముందు తనకి మ్యారేజ్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ కూడా మనం హోమియోపతి ద్వారా ప్రివెంట్ చేయొచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ హైపోథైరాయిడిజంలో మెయిన్గా ఎక్కువ సఫర్ అయ్యేది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, అంటే పిల్లలు లేకపోవడం అనేది. సో ఆ ప్రాబ్లం కూడా ముందు జాగ్రత్తగా మనం ఈ యొక్క థైరాయిడ్కి మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఫ్యూచర్లో వచ్చే ఇన్ఫర్టిలిటీని కూడా మనం నివారించవచ్చు అండి. నెక్స్ట్ కాలర్ వెంకట్ నారాయణ ఉన్నారు. వెంకట్ గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. మా మిస్సెస్ ఏజ్ 36 సార్. ఓకే. అది రైట్ సైడ్ కొంచెం వాపు వచ్చింది సార్, గడ్డలాగా ఉంది. ఓకే. అది అయిపోతారు ఉంది కదా సార్, 25 mg వాడుతున్నామండి. ఓకే. ఆ గడ్డ కొంచెం తగ్గుతుంది సార్. ఓకే. అది ఇంకా వాడాలా, ఏమన్నా ఇంకా డోస్ పెంచుకోవాలా, అసలు గడ్డ క్యూర్ అయిపోద్దా? యా సార్, మీరు చెప్తున్న కండిషన్ బట్టి ఏంటంటే మీ వైఫ్కి నాడ్యులర్ గోయిటర్ కూడా ఉందండి. అంటే తను హైపోథైరాయిడిజంతో బాధపడుతుంది. అంటే థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ తగ్గిపోయింది, అలాగే థైరాయిడ్ గ్లాండ్ పైన కొన్ని నాడ్యూల్స్ ఏర్పడడం మూలన ఆ గడ్డలా కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని నాడ్యులర్ గోయిటర్ అంటారండి. సో నాడ్యులర్ గోయిటర్కి అలాగే థైరాయిడ్ ఫంక్షన్కి కొంతవరకు ఈ యొక్క కనెక్టివిటీ ఉంటుంది. బట్ ఎప్పటికప్పుడు మనం థైరాయిడ్ ఫంక్షన్ని మానిటర్ చేసుకుంటూ దాని ప్రకారంగానే మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. సో మనం హోమియోపతి ద్వారా మందులు వాడుతున్నప్పుడు మీ యొక్క థైరాయిడ్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అంటే గ్లాండ్ యొక్క పనితీరుని కూడా మెరుగుపరచడం జరుగుతుంది. అలాగే ఏవైతే థైరాయిడ్ పైన ఏర్పడిన నాడ్యూల్స్ ఉన్నాయో అవి కూడా క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా మీరు హోమియోపతి ద్వారా, అంటే ఎస్పెషల్లీ మా స్టార్ హోమియోపతిలో జీసీఎస్ థెరపీ ఉందండి. సో ఒకసారి కన్సల్ట్ చేస్తే కనుక మీకు వైద్యాన్ని అందిస్తామండి. అండ్ మీరు అన్నారు పేరెంట్స్లో ఉంటే ఖచ్చితంగా పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అని. సాధారణంగా ఏ ఏజ్ నుంచి టీనేజర్స్ కానీ పిల్లలు ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అవుతుంది థైరాయిడ్ అనేది? ఇప్పుడున్న ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం ఏంటంటే అబౌవ్ 20 years ఏజ్ గ్రూప్లో సో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే సాధారణంగా టీన్ ఏజ్ వరకు కూడా అంటే హైపోథైరాయిడిజం ఎఫెక్ట్ అనేది తక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే పిల్లల లోపల యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి, ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సర్టెన్ ఏజ్ వరకు. సో గ్రాడ్యువల్గా అప్పటి వరకు థైరాయిడ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం తక్కువ అండి. సో ఓవరాల్గా అబౌవ్ 20 years నుంచి 40-45 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఎఫెక్ట్ అవుతూ ఉంటారండి. అంటే ఒకవేళ ఉన్నా కూడా ఆ ఏజ్లో బయటపడుతుంది అంటారా? యా, అంటే మ్యాక్సిమంగా పీపుల్ ఎవరైతే సర్టెన్ ఏజ్ అంటే ఈ 20 to 45 years మధ్యలో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అంటే ఇలాంటి పిల్లలు అంటే పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు కనుక ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ యొక్క గ్రోత్ని మనం అబ్జర్వ్ చేస్తుండాలి, వాళ్ళ యొక్క వెయిట్ని మనం అబ్జర్వ్ చేస్తుండాలి. సో ఎప్పుడైతే థైరాయిడ్ సిమ్టమ్స్ కనపడుతుంటాయో మనం ఫ్రీక్వెంట్గా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కొంతమంది పిల్లల లోపల అంటే పుట్టిన తర్వాత కూడా కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొంతమంది పిల్లలు మాత్రం సర్టెన్ ఏజ్ తర్వాత మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. లెఫ్ట్ అండి థైరాయిడ్ 2 రకాలుగా ఉంటుంది, హైపో అండ్ హైపర్. అంటే ఒక థైరాయిడ్లోనేమో వెయిట్ ఎక్కువగా అయిపోతుంటారు, ఒక దాంట్లో వెయిట్ బాగా లాస్ అయిపోతుంటారు. హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ నార్మల్ వెయిట్కి వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? డెఫినెట్గా. సో సాధారణంగా హైపోథైరాయిడిజం అండ్ హైపర్థైరాయిడిజం 2 రకాలుగా మనం డివైడ్ చేయొచ్చండి. హైపోథైరాయిడిజంలో ఈ యొక్క గ్లాండ్ ఫంక్షన్ తగ్గిపోవడం మూలన మెటబాలిక్ యాక్టివిటీస్ కూడా అన్నీ తగ్గిపోవడం మూలన సో వాళ్ళు ఓవర్ వెయిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ఓవర్ వెయిట్ అవుతున్నప్పుడు క్రమంగా వాళ్ళు కంటిన్యూ చేస్తున్న ట్యాబ్లెట్ని కంటిన్యూ చేస్తూ మన ట్రీట్మెంట్ అంటే హోమియోపతి ద్వారా ఇస్తున్నట్లయితే సో క్రమంగా వాళ్ళ వెయిట్ కూడా రెడ్యూషన్ అవుతుందండి. సో ఈ వెయిట్ రిడక్షన్ అయ్యే టైంలో వాళ్ళు కొన్ని డైట్ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎస్పెషల్లీ కార్బోహైడ్రేట్స్కి అలాగే ఫ్యాట్ ఐటమ్స్కి దూరంగా ఉంటూ సో మేము చెప్పిన డైట్ కనుక వాళ్ళు ఫాలో అవుతుంటే కనుక సో క్రమక్రమంగా వాళ్ళ వెయిట్ అనేది రిడక్షన్ అవుతుంది. సో వెరాజ్ హైపర్ థైరాయిడిజంలో అంటే గ్లాండ్ యొక్క ఫంక్షన్ ఓవర్ యాక్టివ్గా ఉన్నప్పుడు అలాగే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతున్నప్పుడు దాన్ని హైపర్ థైరాయిడిజం కండిషన్ అంటారండి. సో ఈ కండిషన్లో ఏంటంటే వాళ్ళు ఎంత తింటున్నప్పటికీ కూడా వాళ్ళకి ఆకలి ఇంకా ఎక్కువ అవుతుండడం, అలాగే ఎమాసియేషన్ కండిషన్ చూస్తుంటాం, అంటే వెయిట్ లాస్ అనేది చూస్తుంటాం. సో వెయిట్ వాళ్ళు పెరగకుండా ఉండడం, సన్నబడిపోతుండడం, అలాగే వాళ్ళ కనుగుడ్లు అనేవి బయటకు వస్తుండడం, అలాగే వాళ్ళకి ఎక్కువగా మజిల్ క్రాంప్స్ రావడము, అలాగే ఫ్రీక్వెంట్గా డయేరియాస్ అంటే డైలీ ఒక 5 to 6 times డయేరియాస్ పాస్
మోషన్స్ పాస్ కావడం. సో ఈ విధంగా ఈ కండిషన్ ఉంటుంది. సో ఎవరైతే వెయిట్ గెయిన్ అవుతుంటారో వాళ్ళు దాన్ని హైపోథైరాయిడిజం కింద కన్సిడర్ చేయాలి. అలాగే ఎవరైతే వెయిట్ తగ్గిపోతుంటారో, మజిల్ లాస్ అవుతుంటుందో, అలాగే ఎమాసియేషన్గా కనిపిస్తుంటారో, అంటే బాగా సన్నపడిపోతుంటారో, దాన్ని హైపర్ థైరాయిడిజం ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా మనం హోమియోపతి ట్రీట్మెంట్ వాడిన తర్వాత సో క్రమంగా హైపోథైరాయిడిజంలో వెయిట్ లాస్ చేయవచ్చు, అలాగే హైపర్ థైరాయిడిజంలో వెయిట్ గెయిన్ చేయవచ్చు. నెక్స్ట్ కాలర్ అండి నాగలక్ష్మి ఉన్నారు. నాగలక్ష్మి గారు మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు నాగేశ్వరి అండి. నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. నా వయసు వచ్చేసి 22 అండి. ఓకే. అయితే నేను వేరే సంస్థ కోసం చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు బరువు పెరుగుతున్నానని చెప్పేసి ఒక టెస్ట్ చేశారండి, థైరాయిడ్ టెస్ట్. అందులో THS టెస్ట్ కొంచెం 1% ఉందమ్మా. నేను మెడిసిన్స్ వాడగలదు కానీ కొంచెం ఫుడ్ కొన్ని అవాయిడ్ చేయమన్నారండి. ఓకే. అయితే నేను ఇప్పటివరకు మెడిసిన్స్ వాడలేదు. నాకు 2 months నుంచి మెడిసిన్స్ కూడా డేట్స్ రావట్లేదండి. నాకు మ్యారేజ్ కూడా అయిపోయింది. ఓకే. అయితే జుట్టు కూడా కొంచెం బాగా రాలుతుంది. అంటే ఇది ఏ స్టేజ్ లో ఉందంటారు, దీనికి ఏమంటారు? ఓకే. అంటే మీరు చెప్తున్నారు అంటే థైరాయిడ్ TSH లెవెల్ 1-2% ఎక్కువ ఉందంటున్నారు. అంటే ఇట్స్ బార్డర్ లైన్ అండి. సో టిల్ 0.35 నుంచి 5.5 వరకు కూడా నార్మల్ అండి. సో 5.5 దాటి అంటే 6.57 వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చండి. అంటే ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడకుండా కూడా మనం కాస్త మెడిటేషను, తర్వాత డైట్, తర్వాత ఎక్సర్సైజ్ చేస్తూ సో ఆటోమేటిక్గా కొంత టైం అనేది థైరాయిడ్ గ్లాండ్కి తనంతట తాను రీబ్యాక్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేస్తాం. అంటే 1 month వరకు, 45 days వరకు. స్టిల్ 45 days వరకు కూడా ఈ యొక్క TSH లెవెల్ తగ్గకపోతున్నప్పుడు, అంటే మనం ఇంత కృషి చేస్తున్నా కూడా TSH తగ్గకపోతే కనుక డెఫినెట్గా మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అది హోమియోపతి అయినా అలోపతి అయినా. సో మీరు చెప్తున్న సిమ్టమ్స్ బట్టి అంటే మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ ఉందంటున్నారు, అలాగే కాస్త వెయిట్ పెరిగారు అంటున్నారు, హెయిర్ లాస్ ఉంటున్నారు. కాబట్టి ఇది ఎర్లీ స్టేజ్లోనే ఉందండి. సో ఈ స్టేజ్లో కనుక అంటే మీరు కొంతవరకు డైట్ కంట్రోల్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తే కనుక కొంతవరకు ఈ యొక్క థైరాయిడ్ ఫంక్షన్ అనేది మెరుగుపడే అవకాశం ఉంటుంది. సో 1 month తర్వాత మళ్ళీ మీరు ఒకసారి రిపీట్ చేయండి టెస్ట్. సో ఆ తర్వాత కూడా అంటే మీ యొక్క TSH లెవెల్ తగ్గకపోతే కనుక డెఫినెట్గా మనం డాక్టర్ సలహా మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడే కనుక ఎర్లీ స్టేజ్లో కనుక థైరాయిడ్ ఫంక్షన్ అంటే అబ్నార్మల్గా అవుతున్నప్పుడు సో హోమియోపతి అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే మనం ఎలాంటి అలోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు కనుక హోమియోపతి ఇస్తే కనుక వాళ్ళకి ఫాస్ట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వన్స్ ఒకసారి ట్యాబ్లెట్ డిపెండెన్సీ అవుతున్నప్పుడు ఏంటంటే క్రమక్రమంగా ట్యాంపర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వాళ్ళ లోపల కొంత టైం ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది. సో ఈ స్టేజ్లో కనుక మీరు హోమియోపతి వాడితే కనుక డెఫినెట్గా మీ యొక్క మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ని మనం పూర్తిగా తగ్గించవచ్చు. అంటే మెన్సెస్ రెగ్యులర్గా వచ్చేటట్టు చేయవచ్చు. అలాగే హెయిర్ లాస్ ఏదైతే ఉందో, అలాగే డ్రై స్కిన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం సిమ్టమాటిక్గా అన్నిటి కూడా రిలీఫ్ ఇవ్వచ్చు అండి. అండ్ ఈ హైపర్లో ఏది ఎక్కువ డేంజర్ అండి? అంటే ఏది బాడీ నిజంగా ఫంక్షనింగ్ అంతా దెబ్బతీస్తుంది అంటారు? మోస్ట్లీ మనకి చాలా వరకు కనిపించేది హైపోథైరాయిడిజం అండి. అంటే 100% మంది కూడా ఎక్కువ థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతే కనుక అది హైపోథైరాయిడిజం మాత్రం ఉంటుంది. 10% పీపుల్ హైపర్ థైరాయిడిజం ఉంటుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే డిఫికల్ట్ టు క్యూర్ అనేది హైపర్ థైరాయిడిజంలోనే ఎక్కువగా చూస్తుంటాం. అంటే హైపర్ థైరాయిడిజం ఓవర్ యాక్టివ్గా ఉంటుంది. సో ఓవర్ యాక్టివ్ గ్లాండ్, ఎస్పెషల్గా గ్లాండ్ పైన ఏమన్నా నోడ్యూల్స్ కానీ ట్యూమర్స్ కానీ ఉన్నప్పుడు సో ఈ యొక్క గ్లాండ్ ఫంక్షన్ అధికమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఈ యొక్క హార్ట్ రేట్ అనేది ఎక్కువగా కావడం వలన, హార్ట్ ఫంక్షన్ అనేది ఫాస్ట్గా ఉండడం వలన సమ్టైమ్స్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫిబ్రిలేషన్స్ ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వారి యొక్క అంటే ఆకలి ఎక్కువగా అనిపించడము, తర్వాత డయేరియా ఎక్కువగా ఉండడము, తర్వాత క్రాంప్స్ ఎక్కువ రావడము, అలాగే ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా మనకి వెళ్ళిపోతుండడం, అంటే మోషన్స్ ద్వారా ఈ యొక్క పొటాషియం లాస్ కానీ సోడియం లాస్ కానీ. సో ఈ ఎక్కువ కండిషన్ అంటే కంపారిటివ్ హైపోథైరాయిడిజం పోలితే హైపర్ థైరాయిడిజం అనేది కొంతవరకు ఎక్కువగా కాంప్లికేట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే క్యూర్లో కూడా అంటే అది ఏ వైద్య విధానంలో అయినా కూడా, అంటే అలోపతి అయినా హోమియోపతి అయినా ఆయుర్వేదం అయినా కూడా సో క్యూర్ చేసేయడంలో హైపోథైరాయిడిజంలో కన్నా హైపర్ థైరాయిడిజం ట్రీట్ చేయడంలో కొంతవరకు డిఫికల్టీస్ ఎక్కువగా ఉంటుంటాయి. బట్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఉంటాయి. నెక్స్ట్ కాలర్ కుమార్ ఉన్నారు. కుమార్ గారు మాట్లాడండి. హలో సార్. సార్ చెప్పండి. సార్ నమస్కారం సార్, నా పేరు రవికుమార్ సార్. ఓకే సార్, మా వైఫ్ ఇప్పుడు ప్రెసెంట్ ప్రెగ్నెంట్ ఉంది సార్. ఓకే. 5 months. అయితే ఆమెకు థైరాయిడ్ ఉంది సార్ ప్రాబ్లము. ఓకే. అయితే పుట్టబోయే పిల్లలకు ఏమన్నా థైరాయిడ్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేసిన అవకాశం ఉందా? యా సార్, అంటే ప్రెగ్నెన్సీలో కనుక హైపోథైరాయిడిజం వస్తే కనుక సో మీరు బయట నుంచి ఎల్ట్రాక్సిన్ ఇది కొన్ని రోజుల వరకు వాడాల్సి ఉంటుంది టిల్ డెలివరీ తర్వాత వరకు.
సో డెలివరీ తర్వాత కొంతవరకు ఈ హైపోథైరాయిడిజం అనేది ఆటోమేటిక్గా రిడక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పుట్టిన తర్వాత పిల్లలలో కొంతవరకు అంటే 25 to 30% వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇమ్మీడియట్గా థైరాయిడ్ పరీక్ష బేబీస్కి చేయించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ బేబీకి కనుక ఇఫ్ ఎట్ ఆల్ థైరాయిడ్ ఉంటే కనుక కొన్ని రోజుల వరకు మందులు వాడే అవకాశం వాడాల్సి ఉంటుంది. సో కొంతమంది పిల్లల లోపల సర్టెన్ అంటే 3 months కానీ 6 months కానీ కనుక ఈ థైరాయిడ్కి సంబంధించిన మందులు వాడితే కనుక ఆటోమేటిక్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదండి. ప్రతి అంటే పుట్టిన పిల్లల లోపల ఖచ్చితంగా థైరాయిడ్ రావాలని లేదు, బట్ ఓన్లీ 25 to 30%. మిగిలిన 70% రాకపోవచ్చు. సో హోప్ ఫర్ ద బెస్ట్ అంటే పాజిటివ్గా ఉండండి. సో మీరు థైరాయిడ్ అంటే తను డెలివరీ అయిపోయిన తర్వాత ఇద్దరికి కూడా అంటే మదర్ అండ్ బేబీకి కూడా ఇద్దరికి కూడా థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. సో పిల్లలకి మనం ఫ్రీక్వెంట్గా వాళ్ళకి మానిటర్ చేయాలి. అంటే వాళ్ళ ఆకలి ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంటేక్ ఎలా ఉంటుంది, అలాగే గ్రోత్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో చూసుకుంటూ మనం థైరాయిడ్ మానిటర్ చేయాల్సి ఉంటుంది. సో కంగారు పడాల్సిన లేదు. అలాంటి పిల్లలకు కూడా మనం హోమియోపతి ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. అండ్ సాధారణంగా ఈ థైరాయిడ్ వన్స్ అటాక్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలంటారు? సో ఎస్పెషల్గా ఎవరైతే థైరాయిడ్ డిజార్డర్స్తో బాధపడుతుంటారో బోత్ హైపర్ కానివ్వండి హైపో కానివ్వండి, సో వాళ్ళ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో హైపోథైరాయిడిజంతో బాధపడుతుంటారో ఎవరైతే, సో వీరిలో కార్బోహైడ్రేట్ డైట్ కానీ ఫ్యాట్ డైట్ కానీ చాలా వరకు కట్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఎస్పెషల్గా ఎవరైతే వెయిట్ గెయిన్ అయ్యే టెండెన్సీ ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే లేట్ నైట్గా తినడము, సో నిద్ర తక్కువగా ఉండే వాళ్ళ లోపల కూడా ఈ థైరాయిడ్ లక్షణాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో నిద్ర ప్రాపర్గా వెళ్తూ అలాగే లేట్ నైట్ మీల్స్ను కూడా అవాయిడ్ చేయాలి. అండ్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఎక్సర్సైజ్ డైలీ 45 minutes అనేది మినిమం వాకింగ్ అనేది, అలాగే మినిమల్ వార్మప్ ఎక్సర్సైజెస్ కనుక చేస్తే కనుక సో థైరాయిడ్ని మనం ఫాస్ట్గా మనం క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చే చాలా జబ్బులకి మెయిన్ రీజన్ ఒకటి లైఫ్ స్టైల్ అనుకుంటే, ఇంకొకటి స్ట్రెస్. థైరాయిడ్ కూడా స్ట్రెస్ లైఫ్ స్టైల్ వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? డెఫినెట్గా అండి. సో ఎస్పెషల్లీ హైపోథైరాయిడిజంలో మ్యాక్సిమంగా మేము చూస్తున్న కేసెస్ బట్టి కూడా స్ట్రెస్ అనేది 70% రోల్ ప్లే చేస్తుంది. ఎవరైతే మానసిక ఒత్తిడికి ఆందోళనకి గురవుతుంటారో వాళ్ళ లోపల ఎక్కువగా ఈ హైపోథైరాయిడిజం ఉంటుంది. అలాగే ఇతర డిసీజ్తో బాధపడుతుంటారు, అంటే ఇతర లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ వాళ్ళు దానికోసం వాడే మందులు స్టిరాయిడ్స్ మూలాన కానివ్వండి, అలాగే ఎవరైతే ఫిట్స్తో బాధపడుతుంటారో దానికి వాడే యాంటీ కన్వల్జెన్స్ మూలాన కానివ్వండి, అలాగే ఇతర లివర్ డిజార్డర్స్తో బాధపడుతుంటారు. సో వీరి లోపల వాడే మందుల దుష్పరిణామాలు కూడా వీళ్ళు థైరాయిడ్ హైపోథైరాయిడిజం అనేది డిటెక్ట్ అవుతుంది. సో బోత్ స్ట్రెస్ అండి, అలాగే ఇతర జబ్బులకు వాడే మందుల మూలాన కానివ్వండి, అలాగే ప్రాపర్గా ఎక్సర్సైజ్ లేకపోవడం మూలాన కానీ, అలాగే అధికంగా ఎవరైతే జంక్ ఫుడ్స్ ఎవరైతే తీసుకుంటుంటారో వాళ్ళ లోపల కూడా, సో ఆర్టిఫిషియల్ ఫుడ్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటుంటారో సో వీళ్ళ లోపల కూడా ఎక్కువగా థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒకసారి హోమియోపతికి థైరాయిడ్ ప్రాబ్లమ్ హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంతకాలం ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది, ఎప్పటికీ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? సో దీంట్లో పేషెంట్ కండిషన్ బట్టి, అలాగే వాళ్ళు వాడుతున్న డోసేజ్ బట్టి, అలాగే వాళ్ళ యొక్క థైరాయిడ్ ఫంక్షన్ ఎంతవరకు తగ్గిపోయిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఎవరైతే ఈ యొక్క హైపోథైరాయిడిజం బాధపడుతుంటారో వాళ్ళ క్రానిసిటీ కూడా ఇంపార్టెంట్, అంటే ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు అనే దాన్ని బట్టి కూడా ఇవన్నీ కీ రోల్ ప్లే చేస్తుంటాయి. సో 1 to 2 years అనేది మనం హోమియోపతి ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ 2 years తర్వాత వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ థైరాయిడ్ ఫంక్షన్ మెరుగుపడే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర టాబ్లెట్ ఏవి కూడా తీసుకోకుండా, అలాగే హోమియోపతి కూడా లేకుండా వాళ్ళు నార్మల్గా లైఫ్ లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి వాటి లైఫ్ లైన్కి వచ్చినందుకు. రేపటి లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.